వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి లేదు అని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం. కడపలో మహిళకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ఎంతో పెద్ద విషయం. కడప జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ. ఇక డీటెయిల్స్ చూస్తే మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆత్మకూరు పట్టణంలోని సావిడి సెంటర్ నుండి సత్రం సెంటర్ మీదుగా మెయిన్ బజార్, బస్టాండ్ సెంటర్, బిఎస్ఆర్ సెంటర్, సోమశిల రోడ్డు సెంటర్, ఎల్ఆర్ పల్లి సెంటర్ వరకు మేకపాటి విక్రమ్ రెడ్డి తల్లి శ్రీమతి మేకపాటి మణిమంజరి జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ప్రజలు పూర్తి మద్దతు పలికారు. వెళ్లిన ప్రతి చోట విక్రమ్ రెడ్డి తల్లికి ఘనమైన స్వాగతం లభించింది. మా ఓట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే వేస్తామని ఈ సందర్భంగా మహిళలు ముక్త కంఠంతో తెలిపారు. వైసీపీని గద్దె దించడం ఖాయమైందని తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కృష్ణ తులసి కోరారు. కృష్ణ తులసి పర్యటనకు విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి మరి మేము సూపర్ 6 పథకాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మరి ఎక్కడ చూసినా కానీ ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది, మద్దతు పలుకుతున్నారు. మహిళలు అయితే ఎస్పెషల్లీ చాలా చక్కగా అందరూ కూడా ముందరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం పూర్తిగా అందుతుందని అందరూ కూడా విశ్వసిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కపట నాటకాలని ప్రజలందరూ కూడా గుర్తించారు. నిన్న కూడా ఈ పెన్షన్స్ ఇంటికి వాలంటీర్లు లేకపోతే కనుక ప్రజలు సంఘంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి మేకపాటి కీర్తిరెడ్డి రెండో రోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా ఆమెకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని కోరారు. మేకపాటి కీర్తిరెడ్డి ప్రతి ఒక్కరిని నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారాన్ని ముందుకు సాగించారు. ప్రజలు సైతం ఆమెకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. నా క్లాస్ వదినమ్మా 2 ఫ్యాన్ కదా ప్రచారానికి వచ్చి 2 ఫ్యాన్ కదా 2 ఫ్యాన్ కదా. తెలుగుదేశం పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి లేదు అని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రోసూరులో జరిగిన మీడియా సమావేశంలో బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు బాబ్జీనంద, కుమ్మరి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు గొట్టపల్లి లలిత్ మాట్లాడారు. ఈ రోజున పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరులో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం, ఇదే పల్నాడు జిల్లాలో 77 సంవత్సరాల ఈ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత నరసరావుపేట పార్లమెంటు ఏర్పడి 72 సంవత్సరాలు అవుతా ఉంటే ఇప్పటివరకు ఈ 72 సంవత్సరాల నరసరావుపేట పార్లమెంటు చరిత్రలో ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రవర్ణాలకే ఎంపీ సీట్లు ఇస్తూ వచ్చాయి. తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి, అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం జరిగింది. దానిని జీర్ణించుకోలేని పెత్తందారీ వ్యవస్థ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈ రోజున రాష్ట్రంలో ఒక యుద్ధం జరుగుతా ఉంది, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతా ఉంది. ఆయన చెప్పిన ప్రకారంగానే పల్నాడు జిల్లాలో
పెత్తందారీ వ్యవస్థగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండే వారిని బీసీలను ప్రత్యేకించి డిగ్రేడ్ చేయడానికి, బీసీలను కావాలని పనిగట్టుకొని వీళ్ళందరి మీద తెరచాటు రాజకీయాలు చేస్తూ బీసీలను భయభ్రాంతులకు గురి చేస్తూ బీసీలు ఎక్కడ అనిల్ కుమార్ యాదవ్ అండగా నిలబడి ఆయన గెలిపించుకుంటారో, ఈ నరసరావుపేట పార్లమెంటు సీటు ఎక్కడ బీసీల సీటు అయిపోతుందో అని తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పన్నుతూ మీకు అసలు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం సూటిగా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఈ రోజున 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లు, 200 సీట్లలో అక్షరాల 100 సీట్లు బీసీలకు ఇచ్చి బీసీల పక్షపాతిగా ఆయన నిరూపించుకుంటారు. మీరు నిన్న ప్రకటించిన సీట్లలో కానీ, నిన్న ప్రకటించిన మేనిఫెస్టోలో కానీ బీసీలకి మీరు ఇచ్చిన స్థానం ఏమిటి అని చెప్పి సూటిగా అడుగుతావు. ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సాక్షాత్తు ఎమ్మెల్యే గారు హక్కును చేర్చుకొని ఒక పదవి కట్టబెట్టి ఒక మంచి హోదాని స్థానాన్ని బీసీల తరపున నీకు అవకాశం కల్పిస్తే, నిన్నగాక మొన్న నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారి మీద నువ్వు అవాకులు చవాకులు పేలుతా ఉన్నావు. ఒక్కసారి నీ చరిత్ర తిరిగేసుకో. నీ పుట్టుకే తెలుగుదేశం పార్టీలో పుట్టావు, నీ రాజకీయ చరిత్ర. ఆ రోజు కొమ్మాలపాటి శ్రీధర్ గారు నీకు ఒక మండలాధ్యక్షుడిగా అవకాశం ఇస్తే నువ్వు చేయనటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ ఏమీ లేవు. అన్నీ చేసి ఆ రోజు వాడు పార్టీలో నుంచి నిన్ను బయటికి ఎట్టేస్తే నువ్వు ఒక కేసులో ఖమ్మం సబ్ జైల్లో కూడా ఉన్నావు. ఆ రోజు నీ పరిస్థితి ఏందయ్యా అంటే, నీకు కనీసం జామీన్ ఇచ్చేటువంటి వ్యక్తి కూడా నీ సొంత కులంలో కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నీ పార్టీ తరపు నుంచి లేకపోతే ఆ రోజు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఒక సహృదయంతో నిన్ను తీసుకొచ్చేసి పార్టీలో చేర్చుకొని నీకు ఒక సముచితమైన స్థానాన్ని కల్పించారు. కానీ నువ్వేం చేశావు? తెన్నింటి వాసాలు లెక్క పెడతాం, వెన్నుపోటు పొడవటమే నీ యొక్క చరిత్ర ఉంది. కాబట్టి 2014 ఎలక్షన్లో బొల్లా బ్రహ్మనాయుడు గారు పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉంటే అప్పుడు దాకా ఆయన దగ్గర అన్ని రకాల లబ్ధి పొంది నువ్వు 2014లో బీఎస్పీ పార్టీ తరఫున నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ చేసి పోటీ చేశావు. నువ్వా చెప్పేది? ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి 2012 నుంచి నేను వైసీపీ పార్టీలో ఉండాలని, నేను ఒక కార్యకర్తని, నేను కష్టపడ్డానని చెప్పి నువ్వు ఎలా చెప్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ తర్వాత నువ్వు ఏ రోజైనా పార్టీ కార్యక్రమంలో కనబడ్డావా? 2017 దాకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీ పెద్దల కాళ్ళ చుట్టూ తిరిగి బట్టలు ఆడుకొని బామాలుకొని మళ్ళా నువ్వు పార్టీలోకి వచ్చావు 2019. కానీ మన నంబూరు శంకర్రావు గారు బీసీ సామాజిక వర్గాలకి మంచి సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పేసి అమరావతి మొత్తం మండలం మొత్తం కూడా ఒక ఓసీ సామాజిక వర్గం డామినేషన్ ఉన్నా సరే కానీ చదువుకున్నవాడు అని చెప్పేసి నీకు సొంత అమరావతిలో నీకు ఎంపీడీసీ చేస్తే గెలవలేవని చెప్పేసి నిన్ను మళ్ళా ఓసీ ఒక సీటు కేటాయించిన చోట గ్రామ పెద్దలతో మాట్లాడి నీకు ఎంపీడీసీకి అవకాశం గెలిపించి నీకు ఎంపీపీకి అవకాశం కల్పించారు. 16 మంది ఎంపీడీ సభ్యులు గెలిస్తే 14 మంది కనీసం నీకు కోరం కూడా రాకపోతే ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చొని వాళ్ళందరి చేత కోరం చేపించి నీకు ఎంపీపీ ఇచ్చారు. నువ్వా ఈరోజు నంబూరు శంకరరావు గారి మీద మాట్లాడేది? మంగళగిరి పట్టణంలో భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రింట్ మీడియా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు తోట శివరాంప్రసాద్ యాదవ్, మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచార సమన్వయకర్త, భారత చైతన్య యువజన పార్టీ. ఈరోజు రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితులు చూసినట్టే ప్రజాస్వామ్యం ఉందా లేదా అని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉంది. మా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరులో, మంగళగిరిలో 2 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ మార్పును తీసుకురావడానికి, బడుగు బలహీన వర్గాల ప్రజలను అసెంబ్లీలోకి ప్రవేశపెట్టే ఉద్దేశంతో ఆయన ఈ పార్టీని పెట్టడం జరిగినది. కానీ కొన్ని దుష్ట శక్తులు, కొన్ని దుష్ట పార్టీలు ఈ పార్టీని అణచివేసి రామచంద్ర యాదవ్ గారిని బడుగు బలహీన వర్గాలకు అధికారం చేరువు కాకుండా ఆ పార్టీని ఎదగకుండా చేయడానికి కుట్ర పన్నుతున్నారు. దీన్ని అంతటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రంలో ఏది జరుగుతుందో ప్రతి పిన్ టు పాయింట్ ప్రతిది కూడా మీకు తెలుసు. అక్కడ పొంగనూరులో కానీ ఇక్కడ మంగళగిరిలో కానీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది. హక్కును కూడా ప్రతి అందరూ సామాన్య ప్రజలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి ఈ రోజున మనం ప్రజాస్వామ్యం కూడా అపహాస్యం అవుతుంది అనిపిస్తుంది. చూస్తాం ప్రజాస్వామ్య డెమోక్రసీ
మనము డెమోక్రాటిక్ కంట్రీగా ఏర్పడి ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది. రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినటువంటి హక్కు ఇది. మన భారతదేశంలో ప్రతి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి మనకు ఓటు హక్కు ఇచ్చారు. ఇది అందరినీ ఇన్వాల్వ్ చేయమన్నారు. ఏ విధమైనటువంటి కండిషన్స్ కూడా పెట్టలేదు. మామూలు అమెరికా అలాంటి చోట్ల అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయంట. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, వాళ్ళకి డిగ్రీ ఉండాలి, వాళ్ళకి కొంచెం నామినేట్ అయ్యి ఏవో ఉంటాయంట కండిషన్స్. మనకి ఏ విధమైనటువంటి కండిషన్స్ లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చి మీరందరూ కూడా ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి, మీ నాయకుడిని మీరు ఎన్నుకోండి అని చెప్పినటువంటిది ఇది మనం చదువుకున్నాం. కానీ చదువుకున్నది వేరుగా ఉంది, వాస్తవమైనటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇవి మనందరం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ చదువుకున్న దాన్ని ఇక్కడ ఎక్కడా కూడా కనపట్టలేదు. పిల్లలందరూ అడుగుతున్నారు, ఇదేమి వ్యవస్థ, ఇదేంటి ఇలా ఉన్నాయని చెప్పని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ విధమైనటువంటి రాజ్యాంగబద్ధంగా మనం ఏర్పరచుకున్నటువంటి ఈ వ్యవస్థని ఒక రాజకీయ నాయకులు వేరుగా అదేదో మోనోపలి లాగా రాచరిక వ్యవస్థగా మారుస్తున్నారు. ఇది రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పని వాళ్ళు తెలుసుకునే వచ్చారు. వాళ్ళు అఫిడవిట్ లో సంతకాలు చేశారు, వాళ్ళు ఓటు తీసుకున్నారు. మేము డెమోక్రసీని కాపాడుతాము, మేము రాజ్యాంగాన్ని కాపాడుతాము, మీ అందరి హక్కుల్ని పరిరక్షిస్తాము, ప్రజల హక్కులు పరిరక్షిస్తామని చెప్పని వాళ్ళు ఓటు తీసుకొని వచ్చారు 3 సార్లు. ఇప్పుడు అఫిడవిట్ ఈ రోజున ఈ ఎలక్షన్ ఆయన పేరేంటండి, ఈవోనా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సభలో వారు మాట్లాడుతూ సైకో ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా యాదవులందరూ పనిచేయాలని శ్రీకృష్ణదేవరాయలు, పత్తిపాడు పుల్లారావు, జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యాదవులకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా బీసీలు రజక సామాజిక వర్గంలో ఉన్నారు. ఆ విధంగా బీసీలకి వెన్నుముక 15 వర్గాలు తెలుగుదేశం పార్టీకి. కాబట్టి 8వ వార్డు ఎప్పుడు తెలిసినప్పుడు ఎన్నికలు వస్తాయంటే బీసీలు మరి ఎదురంటే కనిపిస్తా ఉన్నారు. పట్టణంలోకి బాగా టెన్షన్ లో ఉండేటువంటి వార్డు ఇది. నువ్వు నేను అన్నట్టు ఉంటుంది. ఫలితాలు చూస్తే మంచి మెజారిటీ తోటి గెలిపించడం జరుగుతూ ఉంది. అది బీసీల యొక్క గొప్పతనాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. అది మీ కమిట్మెంట్, అది మీ నిబద్ధత. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట 26వ వార్డులో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడారు. అమ్మాయి వాళ్ళకి అమ్మఒడి, అతనికి చేయూత, పెన్షన్, స్థలము అన్ని వచ్చేసారి అది పెన్షన్ వస్తుందా? ఓకే సార్, ఓకే సార్. శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు బాజీ భాయ్ ఇట్లా మొత్తం లేని ఉంటున్నాడు ఇటు తమ్ముడు తిరుగమ్మా రావే. పట్టణం 26వ వార్డు పెద్ద చెరువు ప్రాంతానికి సంబంధించి దాదాపు 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం
చాలా సంతోషమైన విషయం. అట్లానే నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో చేరిన 5 కుటుంబాలు కూడా ఈరోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం ఒక దుష్ప్రచారం కోసం క్రికెట్ కిట్లు కావాల్సిన వాళ్ళ దగ్గర వెళ్ళిన వాళ్ళ దగ్గరికి కండవలు వేసే కార్యక్రమం చేయటం, లేదా ఒక క్వార్టర్ బాటిల్ డబ్బులు ఇచ్చి పార్టీలో చేరి ఒక హైప్ కోసం, ఒక దుష్ప్రచారం కోసం ఈరోజు అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా 26వ వార్డులో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల అందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఇవాళ అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి, ఇక్కడ గోపిరెడ్డి గారిని గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషమైన విషయం. వాళ్ళందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేద్దాం, మీ అందరికీ ఇబ్బంది లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మీ పేరు శంకర్, ఈరోజు ఇంటి పేరు ఓర్సు శంకర్ నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఈ 25 మంది జాయిన్ అయ్యారు. శంకర్ పార్టీకి అండగా నిలబడి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేస్తానని ఆయన్ని ప్రధానంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు కడపలో మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ఎంతో పెద్ద విషయం అయితే గత 8 నెలల నుంచి కడపలో ఎన్ని సమస్యలు ఎదుర్కొని పోరాటం చేసి నిలబడటం ప్రజలందరికీ తెలుసునని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని గోకుల్ సర్కిల్ వద్ద కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఎన్నికల పబ్లిక్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కడపలో అధికార పార్టీ నాయకులు ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు చేసినా కూడా వెనక్కి తగ్గకుండా నిలబడ్డానని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అంజద్ బాషా కడపను ఏం చేశారో ప్రజలందరూ నిలదీయాలన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాల్సిన కడపను అవినీతికి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో కడప ప్రజలందరూ టీడీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కడప లాంటి నియోజకవర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వడం అనేది పెద్ద విషయం అయితే ఈ 8 నెలలు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఇక్కడ పోరాటం చేయవలసి వస్తుందో మీ అందరి కళ్ళ ముందు విదితమే, మీ అందరి సాక్ష్యమే. ఈరోజు ఇక్కడ ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు, ఎన్నో బాధలు పడ్డా కూడా ఇక్కడ మహిళల కోసం వెనక్కి తగ్గకుండా ముందుకు రావాలనుకున్నాం. ముందుకు వద్దామా? ఈరోజు కడపలో ఎండలు ఎట్టున్నాయమ్మా? చాలా ఎండలున్నాయి. ఎండలు ఎట్టున్నాయంటే ఇంట్లో కూర్చుంటే కూడా కూర్చోలేని పరిస్థితికి ఈరోజు ఎండలున్నాయి. అంతేకాకుండా కడప నియోజకవర్గంలో ప్రజలు కూడా అంతే మండుతున్నారు, ఎండల కంటే ఎక్కువ మండుతున్నారు. ఈ రోజు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అయ్యాము, మేము గెలిచాము, మీకేం తెలుసు? మీరు సర్పంచ్ అయ్యారా, కార్పొరేటర్ అయ్యారా, వార్డు మెంబర్ అయ్యారా అనుకున్న వాళ్ళు ఏం సాధించారనేది ఈరోజు మీరందరూ ప్రశ్నించాలా? అధికారంలో ఉన్న నాయకుడు తన జేబులు నింపుకున్నాడు కానీ మనకేమన్నా చేశారా? అక్కడ చూడండి కాలువలు, ఇక్కడికి కరెక్ట్ 100 మీటర్ల దూరంలో ఉంటాడు. ఆ కాలువ చూడండి, ఆ కాలువలు రిపేర్ చేయించుకోలేదు, తన సందులో మురికి క్లీన్ చేయించుకోలేదు. కానీ నేను 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అంటాడు. మండదా? మరి మండుతుందా లేదా? ఏమక్క మండుతుందా లేదా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాల్సిన కడపనే అవినీతి, అక్రమాలు, కబ్జాలు, గూండాగిరి, దౌర్జన్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చినారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు మళ్ళా అంటారు మేము 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అంటారు. ఏమక్క మండదా? ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించగల ఏకైక నాయకుడు చెదలవాడ మాత్రమేనని డాక్టర్ ఆదిత్య పేర్కొన్నారు. ఈ మేరకు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల క్రీడా ప్రాంగణంలో మార్నింగ్ వాక్ విత్ చెదలవాడ కార్యక్రమం నిర్వహించారు. కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం పేరును మార్చి స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంగా మార్చడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, సభాపతిగా అనేక దశల్లో ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి పేరును తొలగించడం కోడెలను అవమానించడం కాదా అన్నారు. సభలు పెట్టడం, సర్దుకొని పోవడం తప్ప ఏ రోజైనా అభివృద్ధి గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. స్విమ్మింగ్ పూల్ నాశనం చేశారు. స్టేడియంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల కారణంగా మహిళల వాకింగ్ కోసం రావాలంటే కూడా భయపడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కోడెల శివప్రసాద్ స్టేడియంకి రావడం జరిగింది. ఇక్కడ జనాల్ని అందరినీ కలిసాము. వాకింగ్ వచ్చే వాళ్ళు 1000 మంది వస్తారండి వాకింగ్ రోజు.
వాకింగ్ వచ్చే వాళ్ళందరినీ, లేదంటే ఇక్కడ స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. అందరూ ఇస్తున్న కంప్లైంట్స్ ఏంటి అంటే, ముఖ్యంగా వాకింగ్ కి చాలా మంది వస్తారు. ప్రతిరోజు 1000 మంది వస్తారు. ప్రతిరోజు వాకింగ్ కి 1000 మంది వస్తారు. సో వాళ్ళు చెప్పే ఏకైక మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే, ట్రాక్ అనేది, వాకింగ్ ట్రాక్ అనేది బాగాలేదు. ఏంటంటే వాకింగ్ ట్రాక్ పక్కన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి పూత వచ్చిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయని చెప్పేసి మనం ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా రేసాం. కానీ ఇంకా పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే అందరూ వచ్చేది ఎక్సైజ్ అయింది, కార్డియాక్ ఎక్సైజ్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మనం గాలి పీల్చుకున్నా స్వచ్ఛంగా ఉండాలి. కాకపోతే ఇక్కడికి వచ్చి అనారోగ్యం గురవుతున్నారు. వాకింగ్ వచ్చి ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి త్రాగునీరు అనేది సరిగ్గా అందట్లేదు. చాలా దూరంగా ఉండి ఎక్కడికో అక్కడ గేట్ వేసేస్తున్నారు. బయట నుంచి వచ్చి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చాలా చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఆనాడు కొడల శివప్రసాద్ గారు కింజరపు ఎర్రన్నాయుడు గారి స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ప్రారంభించారండి. దానికి 2 కోట్లు 11 లక్షలతో మొదలుపెట్టి ప్రారంభించారు. ఈ రోజు అది తాళవేస్తుంది. అడిగితే సార్ మోటార్లు ఎవరో దొంగలు ఇచ్చారో అంటున్నారు. దానికి మీకు కావాలంటే మీరు ఇది కూడా చూడండి. అప్పుడు స్టేడియం ఎంత అందంగా కట్టారు, స్విమ్మింగ్ పూల్ ఎంత అందంగా కట్టారు ఏంటి అనేది. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాసన ఏమంటే పట్టించుకునే నాదుడు లేడు. అక్కడ తాళం వేస్తున్నారు. అంటే ఇంకోటి ఏం చెప్పారంటే 11 లక్షల ఎంతో కరెంటు బిల్లు అనేది చెల్లించాల్సింది ఉందంట. ఇంకా బకాయిలు ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ కనీసం చెత్త ఉంది. చెత్తను బయట పడేసిన నాదుడు మున్సిపాలిటీ వర్క్ జరగని కూడా జరగదు. ఇంకోటి డ్రైనేజ్ ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్, సీవేజ్ వాటర్ అక్కడే స్టాగ్నెంట్ అయి ఉన్నాయి. ఇంకోటి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు నిజంగానే చాలా ఇబ్బంది పడుతుంది. పాములు కూడా ఉన్నాయని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే గడ్డి ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని కట్ చేసేవాళ్ళు దాన్ని కడప జిల్లా జమ్మలమడుగులో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మొత్తం 2816 ఓట్లు ఉండగా ఆదివారం 1632 మంది ఉద్యోగులు ఓటు వినియోగించుకోనున్నారు. జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నిక జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉద్యోగులు ఉదయాన్నే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కడప జిల్లా పులివెందులలో అహోబిలాపురం పాఠశాలలో పోలింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ప్రభుత్వ ఉద్యోగస్తులు వినియోగించుకుంటున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని 8 మండలాలకు గాను 1802 మంది ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోనున్నారు. మొత్తం 8 రూములలో పోలింగ్ జరుగుతున్నట్టు ఆర్వో తెలియజేశారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. ఆర్వో వెంకటేశ్వర్లు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్యోగస్తులు తరలివస్తున్నారు. వైసీపీ పార్టీ వారిని లోపలికి ఏజెంట్గా పంపించారని టీడీపీ శ్రేణులు బైఠాయించారు. దీంతో పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. గేట్ దగ్గర ఇరు పార్టీ శ్రేణులు గుమిగూడారు.
ప్రతికూల కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు సంబంధించి పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్కి సంబంధించి ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందండి. దీనికి సంబంధించి ఈరోజు 2290 మంది అనే ఇంతమందికి ఓటు హక్కుని కల్పిస్తున్నాం పోస్టల్ బ్యాలెట్ ద్వారా. రేపు వచ్చేసి 754 మందికి మనం ఇస్తున్నామండి. ఇప్పుడు చూసుకుంటే ప్రతి రూమ్కి మేము 8 రూమ్స్గా డివైడ్ చేసుకున్నాము. ప్రతి రూమ్కి సంబంధించి 2 గెజిటెడ్ ఆఫీసర్స్ ఫాలోడ్ బై వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్, ఒక మైక్రో అబ్జర్వరు, ఒక పీఓ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇంకొకరు 5 ఓపీఓస్ అనే వాళ్ళు ఉన్నారు. దానితో పాటు ఇప్పుడు మనం 8 రూమ్స్కి డివైడ్ చేసిన సంబంధించి చూసుకుంటే రూమ్ 1కి సంబంధించి 310 మెంబర్స్ ఒకళ్ళు, రూమ్ నెంబర్ 2కి వచ్చేసి 309 మెంబర్స్ 309 మంది, రూమ్ నెంబర్ 3కి 307 మంది, రూమ్ నెంబర్ 4కి 309 మెంబర్స్, రూమ్ నెంబర్ 5కి 303 మెంబర్స్, రూమ్ నెంబర్ 6కి వచ్చి 317 మెంబర్స్, రూమ్ నెంబర్ 7కి 303, రూమ్ నెంబర్ 8కి 132. మొత్తం కలిపితే 2290 మంది, దట్ ఈస్ ఆఫ్ 2290 మెంబర్స్కి మనము ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ హక్కు, ఓట్ హక్కు అనేది ఇవ్వడం జరుగుతుంది. రిగార్డింగ్ పొద్దు నుంచి సజావుగానే బాగానే జరుగుతుంది, ఇబ్బందిని. దయచేసి మిగతా ఎవరైతే ఇంకా రాలేదో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను క్లియర్గా నిన్న పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా చెప్పింది ఏంటంటే ఎవరైనా సరే క్యాండిడేట్ కంపల్సరీ ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ వచ్చేసి జస్ట్ హీ హ్యాస్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి వెళ్ళడం మాత్రం వరకే పర్మిషన్. సపోజ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏమైనా బిజీగా ఉన్నా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ వరకు మాత్రం ఒక్కళ్ళకే వచ్చేసి జస్ట్ అబ్జర్వ్ చేసి ఎట్లా జరిగింది చూసుకొని వెళ్ళడం మాత్రం వరకే పర్మిషన్. మిగతా దానికి ఏది ఇది లేదు. ఉదయం పోలింగ్ కేంద్రాలకి అది పంపించేసాను నేను. దానికి అలా ఏం లేదు, అక్కడ దాకా వచ్చారు, లేదు ఆ రూల్స్ ప్రకారం లేదని చెప్పి పంపించేశాను. సో ఏమైనా ఉంటే కనుక దయచేసి ఎవరైతే వినియోగించుకోలేదో ఓటు దయచేసి అందరూ వచ్చి ఓటు వినియోగించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజంపేటలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇందులో 1547 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 818 మంది పురుషులు, 729 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 9 గదుల్లో పోలింగ్ బాక్సులు ఏర్పాటు చేశారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. నేడు రేపు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కాగా ఆదివారం ఉదయం 9:15 ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై ఎండలు అధికం కావడంతో ఉదయాన్నే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్ దామోదర్ వస్తున్నారు సార్. డిగ్రీ కాలేజీలో అందరూ చాలా మంది ఉన్నారు, లేట్ అవుతారు. ఎర్రగుంట్ల మండలంలోని దొండపాడు రాస్తా మస్జిద్ ఏ హిదయా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహించారు. ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహించడం ఎంతో పుణ్య కార్యమన్నారు. ప్రతి ఏటా కూడా మస్జిద్ ఏ హిదాయా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉచిత వడుగుల కార్యక్రమానికి వచ్చే పిల్లలకు వస్త్రాలు, గోధుమ పిండి, మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎర్రగుంట్ల टाउन एंड मंडल्स में जितने भी गरीब बच्चे हैं उनके लिए फ्री खतना कैंप मस्जिद हिदाया कमेटी एंड ఎర్రగుంట్ల దాతల సహకారంతో మస్జిద్ హిదాయా కాంపౌండ్లో ఈరోజు ఉచిత ఖత్నా చేయబడి ఉంది. దీనిలో ఎన్నో దాతలు సహాయం చేసినారు. దీంతో ఎంతో పిల్లలకు మేలు జరుగుతుంది. ఒక పిల్లోనికి ఖత్నా చేయాలనుకుంటే దాదాపు 4000 ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మేము మెడిసిన్
అలాగే గోధుమ పిండి, బ్రెడ్, ఎన్నో వస్తువులు ఇస్తాము. దాని కాస్ట్ వచ్చేసి 2000, దాదాపు 6-7 వేలను మేము ఖర్చు చేస్తున్నాము ఒక పిల్లల నుంచి. ఇది ఎంతో బీదోలో సహాయపడుతుంది. దాన్ని కూడా ప్రతి ఒక్కరు సహాయం చేయాలని కోరుతున్నాము. అస్సలాము అలైకుం. 2024 సంవత్సరంలో మన ఎర్రగుంట్ల టౌను మస్జిద్ హిదాయనందు ఉచిత ఒడుగులు అనగా ఖత్నా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దాదాపుగా 28 మందికి ఖత్నా క్యాంపు పెట్టి అందరికీ ఒడుగులు చేసి తర్వాత వాళ్ళకు కావాల్సిన గోధుమ పిండి, నూనె, బ్రెడ్ లాంటివి బట్టలు ఏర్పాటు చేశాము. ఇదంతా మన దాతల వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి లేదు అని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం. కడపలో మహిళకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ఎంతో పెద్ద విషయం. కడప జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ. స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.